హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ క్లాసెస్లో మనం 10th క్లాస్ హిస్టరీ థర్డ్ యూనిట్ అయినటువంటి విశ్వవ్యాప్తంగా ప్రపంచం రూపుదిద్దుకోవడం ఆ టాపిక్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అయితే చూసాం కదా అండి. ఈరోజు కూడా మిగిలిన క్వశ్చన్స్ అయితే నేర్చుకుందాము. వీడియోని స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు నచ్చినట్లుగా అయితే మన ఛానల్ను లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో నిన్నటి వీడియోలో టైం వేస్ట్ చేయొద్దనేసి చాలామందికి నేను రిక్వెస్టెడ్గా చెప్పాను. బట్ మీరు అది ఎంతవరకు ఫాలో అవుతారో అది మీ ఇష్టం అండి. టాపిక్స్ని వీలైనంత మ్యాక్సిమం నేను కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకొక 2 యూనిట్స్ ఉన్నాయి. ఆ 2 యూనిట్స్ కన్నా కంప్లీట్ చేసేస్తే ఎకనామిక్స్ అయితే బ్యాలెన్స్ ఉంటుంది. సో ఎకనామిక్స్ అయిపోయిన తర్వాత పాలిటీ అయితే స్టార్ట్ చేద్దాం, లేకుంటే ఇంటర్మీడియట్ అనేది స్టార్ట్ చేద్దామండి. సో 21 క్వశ్చన్ ఇప్పుడు కంటిన్యూషన్గా చూసుకుంటే, మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్, ఫ్రాన్స్ మరియు రష్యా ఇవన్నీ కూడా మనకు మిత్రదేశాలండి. సో మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటను, ఫ్రాన్స్ అండ్ రష్యా వచ్చేసి మిత్రదేశాలు. మిత్రదేశాలు ఏంటి మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అంటే? బ్రిటన్, ఫ్రాన్స్ మరియు రష్యా. కన్ఫ్యూజ్డ్ క్వశ్చన్ మనకు ఎవ్రీ టైం కూడా 10th క్లాస్లో కూడా చూసింటాము. సో బ్రిటను, ఫ్రాన్స్ అండ్ రష్యా అనేవి మిత్రదేశాలండి. నెక్స్ట్ 22 క్వశ్చన్, మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ, ఆస్ట్రియా, హంగరీ మరియు ఒట్టోమాన్ టర్కీ అనేవి ఇవి ఏంటి మనకు దేనికి సంబంధించినవి అంటే సెంట్రల్కి సంబంధించినవండి. సెంట్రల్కి సంబంధించినవన్నీ. ఇంకా మీకు డీటెయిల్గా కావాలనుకుంటే టెక్స్ట్ బుక్స్ మీ దగ్గర ఉంటాయి కదా అండి. సో టెక్స్ట్ బుక్స్ని ఫాలో అవుతూ ఈ బిట్స్ని అనేవి ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. సో టైం అనేది సేవ్ అవుతుంది అనేసి నేను కొద్దిగా ఫాస్ట్గా చెప్తున్నాను. సో జర్మనీ, ఆస్ట్రియా, హంగరీ వచ్చేసి ఒట్టోమన్ టర్కీ సెంట్రల్. నెక్స్ట్ వన్, 1920 నాటి అమెరికా ఆర్థిక వ్యవస్థ యొక్క ముఖ్యమైన లక్షణాలలో ఒకటి అండి. 1920 నాటి అమెరికా ఆర్థిక వ్యవస్థ యొక్క ముఖ్యమైన లక్షణాలలో ఒకటి ఏంటంటే భారీ ఉత్పత్తి. సో 1920 నాటి అమెరికా ఆర్థిక వ్యవస్థ యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే, అందులో ఒకటి ఇంపార్టెంట్గా ఉండేది ఏంటంటే భారీ ఉత్పత్తి. సో ముఖ్యమైన లక్షణాలలో ఒకటి ఏంటంటే భారీ ఉత్పత్తి. వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ 24 క్వశ్చన్, మహామాధ్యము అనేది మనకు ఎప్పుడు స్టార్ట్ అయింది? సో మనకు మహామాధ్యం అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1929లో అయితే స్టార్ట్ అయిందండి. మహామాధ్యం అనేది 1929లో అయితే స్టార్ట్ అయింది. మీరు అంటే పిఐఈ, సైకాలజీ ఈ 2 టాపిక్స్లో ఏవి చేయాలి అంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ డిఏ మనకు డిసెంబర్కి సంబంధించింది అయితే చేశాను. ఎవరైనా చూసుంటే మాత్రం కింద కామెంట్ అయితే చేయండి. ఏ కారణం చేత అమెరికాలో చాలా కంపెనీలు మరియు బ్యాంకులు కుప్పకూలాయి? సో మహామాధ్యం వల్ల, ఆ యొక్క రీజన్ వల్ల అమెరికాలో ఏమైందంటే కంపెనీస్ కానివ్వండి, బ్యాంకులు కుప్పకూలాయి. దేనివల్ల అండి? మహామాధ్యం వల్ల. సో మహామాధ్యం వల్ల కారణంగా అమెరికాలో చాలా బ్యాంక్స్ కానివ్వండి, కంపెనీలు ఇవన్నీ కూడా కుప్పకూలాయి. మహామాధ్యము. నెక్స్ట్ 26th క్వశ్చన్, జాన్ మేనార్డ్ కిన్స్ ప్రకారము భారత బంగారం ఎగుమతి ప్రోత్సహించబడింది. జాన్ మేనార్డ్ కిన్స్ ప్రకారము భారత బంగారం ఎగుమతి ప్రోత్సహించబడింది. సో ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ వల్ల ఈ బంగారం ఎగుమతి అనేది ప్రోత్సహించబడిందండి. ఎవరి ప్రకారము? జాన్ మేనార్డ్ కిన్స్ ప్రకారం. జాన్ మేనార్డ్ కిన్స్ ప్రకారము భారత బంగారం ఎగుమతి అనేది ప్రోత్సహించబడింది. అది మనకు ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ. నెక్స్ట్ వన్, మహాత్మా గాంధీ మనకు ఏ ఇయర్లో మాధ్యం తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించారు? సో మహాత్మా గాంధీ 1931 సంవత్సరంలో మాధ్యం అనేది తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు శాసనోల్లంఘన ఉద్యమాన్ని అయితే ఈయన ప్రారంభించారు. ఆ సంవత్సరం ఏంటంటే మనకు ఇయర్స్ గుర్తుంచుకోండి, 1931. ఎవరండి? మహాత్మా గాంధీ. నెక్స్ట్ 28th క్వశ్చన్, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో నాజీ జర్మనీ, జపాన్ మరియు ఇటలీ ఇవన్నీ మనకు ఇందాక మిత్రదేశాలు చూసాం కదా. సో ఇది ఏంటి మనకి అంటే అక్షరాజ్యాలు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో నాజీ జర్మనీ అండ్ జపాన్, ఇటలీ ఇవన్నీ కూడా అక్షరాజ్యాలు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో నాజీ జర్మనీ, జపాను మరియు ఇటలీ వచ్చేసి అక్షరాజ్యాలు. నెక్స్ట్ 29th క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్, ఫ్రాన్స్, సోవియట్ యూనియన్ మరియు అమెరికా ఇవన్నీ మనకు మిత్రదేశాలండి. సో రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్, ఫ్రాన్స్ మనము గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మొదటి ప్రపంచ యుద్ధంలో మిత్రదేశాలు ఏంటి?
నెక్స్ట్ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో మిత్ర దేశాలు ఏంటివని గుర్తుంచుకోవాలండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతాము. సో దేశాలన్నీ ఉంటాయి కానీ అందులో ఏ దేశాలు అనేసి ఏ యుద్ధానికి సంబంధించిందని ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి ద్రవ్య మరియు ఆర్థిక సమావేశము ఏ ఇయర్లో జరిగింది? కొంచెం మనకు ఇది తెలుగు కాబట్టి ఒత్తులు పొల్లులు కొంచెం మిస్టేక్స్ అయి ఉండవచ్చు, కరెక్ట్గా అన్నది ప్రొనౌన్సియేషన్ రాదు అంటే మనకు టైప్ చేసేటప్పుడు. సో కాస్త అడ్జస్ట్ అవ్వండి. ఐక్యరాజ్య సమితి ద్రవ్య మరియు ఆర్థిక సమావేశము ఏ ఇయర్లో మనకు జరిగింది? జూలై 1944లో మనకు ఐక్యరాజ్య సమితి ద్రవ్య మరియు ఆర్థిక సమావేశము జరిగిందండి. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి ద్రవ్య మరియు ఆర్థిక సమావేశము మనకు ప్లేసెస్ కూడా అడుగుతారు ఎక్కడ జరిగింది అనేది. బ్రెటన్ వుడ్స్ యుఎస్ఏలో అయితే జరిగిందండి. ఐక్యరాజ్య సమితి ద్రవ్య మరియు ఆర్థిక సమావేశం అనేది బ్రెటన్ వుడ్స్ అండ్ యుఎస్ఏ, బ్రెటన్ వుడ్స్ యుఎస్ఏ వద్ద జరిగింది. క్వశ్చన్ నెంబర్ 32, సభ్య దేశాల బాహ్య మిగులు మరియు లోటులను పరిష్కరిస్తుంది. సభ్య దేశాల యొక్క బాహ్య మిగులు మరియు లోటులను పరిష్కరిస్తుంది. సో దానికి సరైన సమాధానం వచ్చేసి ఐఎంఎఫ్ అండి. ఐఎంఎఫ్ యొక్క ఫుల్ ఫామ్ నాకు కామెంట్లో అయితే తెలియజేయాలి మీరు, ఓకేనా? సభ్య దేశాల బాహ్య మిగులు మరియు లోటులను పరిష్కరిస్తుంది ఐఎంఎఫ్. ఐఎంఎఫ్. నెక్స్ట్ 33 క్వశ్చన్, ఐఎంఎఫ్ అంటే అంతర్జాతీయ ద్రవ్య నిధి. అంతర్జాతీయ ద్రవ్య నిధి ఇంగ్లీష్లో మీరు ఫుల్ ఫామ్ అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయాలి. ఐఎంఎఫ్ అంటే అంతర్జాతీయ ద్రవ్య నిధి. ఆన్సర్ అంతర్జాతీయ ద్రవ్య నిధి. యుద్ధానంతర అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను ఇలా కూడా వర్ణించారండి. సో బ్రెటన్ వుడ్స్ వ్యవస్థ అని కూడా వర్ణించారు. యుద్ధానంతర అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను బ్రెటన్ వుడ్స్ వ్యవస్థ అని కూడా వర్ణించారు. సో యుద్ధం తర్వాత అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను బ్రెటన్ వుడ్స్ వ్యవస్థ అని కూడా వర్ణించారు. బ్రెటన్ వుడ్స్ వ్యవస్థ. క్వశ్చన్ నెంబర్ 35, ఐఎంఎఫ్ మరియు ప్రపంచ బ్యాంకు ఆర్థిక కార్యకలాపాలను మనకు ఏ సంవత్సరంలో ప్రారంభించాయి? ఐఎంఎఫ్ మరియు ప్రపంచ బ్యాంకు ఆర్థిక కార్యకలాపాలను 1947లో ప్రారంభించాయండి. 1947లో స్వాతంత్రం అనేది గుర్తుంచుకోండి. ఐఎంఎఫ్ మరియు ప్రపంచ బ్యాంకు ఆర్థిక కార్యకలాపాలను 1947లో ప్రారంభించాయి. 1947లో మనకు ప్రారంభించారు. నెక్స్ట్ వన్, ఐఎంఎఫ్ మరియు ప్రపంచ బ్యాంకు నిర్ణయాలపై వీటో అధికారం ఉన్న దేశము. సో ఐఎంఎఫ్ మరియు ప్రపంచ బ్యాంకు నిర్ణయాలపై వీటో అధికారం ఉన్న దేశం ఏంటంటే ఇక్కడ అమెరికా అండి. సో మనకు ఆన్సర్ ఏంటి? వీటో అధికారం ఉన్న దేశం వచ్చేసి అమెరికా. ఐఎంఎఫ్ మరియు ప్రపంచ బ్యాంక్ యొక్క నిర్ణయాలు ఉంటాయి కదా, సో ఆ నిర్ణయాలపై వీటో అధికారం ఉన్న దేశం ఏంటంటే అమెరికా అండి. ఆన్సర్ అమెరికా. క్వశ్చన్ నెంబర్ 37, బ్రెటన్ వుడ్స్ వ్యవస్థ స్థిర మార్పిడి ఆధారంగా రూపొందించబడింది. సో చూడండి ఇక్కడ బ్రెటన్ వుడ్స్ వ్యవస్థ అనేది దేని మీద ఆధారంగా రూపొందించబడిందంటే స్థిర మార్పిడి ఆధారంగా రూపొందించబడింది. మరొకసారి చూడండి, బ్రెటన్ వుడ్స్ వ్యవస్థ అనేది స్థిర మార్పిడి ఆధారంగా రూపొందించబడింది. క్వశ్చన్ నెంబర్ 38, అభివృద్ధి చెందుతున్న దేశాలు అభివృద్ధి చేసిన సమూహము. సో మనకు ఇది జీకేలో కూడా అడుగుతారండి. సమ్మిట్స్ ఉంటాయి కదా, సమ్మిట్స్ని కూడా గుర్తుంచుకోవాలి మీరు. అభివృద్ధి చెందుతున్న దేశాలు అభివృద్ధి చేసిన సమూహము. సో సమూహాలు, సమావేశాలు ఇవి కూడా అడుగుతారు. సో మీరు గుర్తుంచుకోవాలి. మరీ చెప్తున్నా, అభివృద్ధి చెందుతున్న దేశాలు అభివృద్ధి చేసిన సమూహం వచ్చేసి G77 అండి. G77 సదస్సు, సమావేశాలు గుర్తుంచుకోవాలి, ఓకేనా? నెక్స్ట్ వన్, NIEO అంటే సో దీనికి వచ్చేసి మనకు కొత్త అంతర్జాతీయ ఆర్థిక క్రమము. NIEO అంటే కొత్త అంతర్జాతీయ ఆర్థిక క్రమము. నెక్స్ట్ లాస్ట్ బిట్ చూద్దాం ఇప్పుడు. స్థిర మారకపు రేట్ల పతనం ద్వారా ప్రవేశపెట్టబడిన వ్యవస్థ. స్థిర మారకపు రేట్ల పతనం తర్వాత తేలియాడే మార్పిడి ప్రవేశపెట్టిన వ్యవస్థ అండి. సో స్థిర మారకపు రేట్ల పతనం తర్వాత ప్రవేశపెట్టబడిన వ్యవస్థ ఏంటి ఇక్కడ? తేలియాడే మార్పిడి.
ఇన్ కేస్ మీకు ఇట్లాంటి కష్టమైన తెలుగు వర్డ్స్ కన్నా ఉంటే ఇంగ్లీష్లో కూడా మనకు ఇస్తారు కదా అండి, ఎగ్జామ్ రాసేటప్పుడు 2 లాంగ్వేజెస్లో ఉంటాయి. టెక్స్ట్ బుక్స్లో కూడా 2 లాంగ్వేజెస్లో ఇస్తారు. ఇన్ కేస్ మీకు అర్థం కానివి ఉంటే మాత్రము గూగుల్లో కానీ టెక్స్ట్ బుక్లో కానీ ఎగ్జామ్లో 2 లాంగ్వేజెస్లో ఇస్తారు కాబట్టి అర్థమవుతుందండి. సో ఇదండి ఈరోజు చాలా ఇంపార్టెంట్గా ఉండే క్వశ్చన్స్. 3rd యూనిట్ అనేది కంప్లీట్ అయింది. మీకు వీడియోలో ఉండే ప్రతి క్వశ్చన్ కూడా నచ్చినట్లుగా అయితే కింద మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని అయితే తెలియజేయండి. అలాగే మన ఛానల్ను లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. నెక్స్ట్ 4th యూనిట్ అనేది కంప్లీట్ చేసేద్దాం. 4th యూనిట్ ఆఫ్టర్ మనకు 5th యూనిట్, దాని తర్వాత ఎకనామిక్స్ అనేది కంప్లీట్ చేసి ఇంటర్మీడియట్ అనేది స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇయర్ అయితే కొద్దిగా వెయిట్ చేద్దామండి, ఎందుకంటే మారింది అంటున్నారు కదా. సో చూద్దాము ఏం మారింది, మారలేదు. నెక్స్ట్ మనకు సెకండ్ సెమిస్టర్ అనేది సెకండ్ ఇయర్ అయితే వచ్చేసి మారలేదు, దానికి సంబంధించిన హిస్టరీ అయితే చూస్తున్నాను చేద్దామనేసి. సో వీడియోని లాస్ట్ వరకు చూసారనేసి అనుకుంటున్నాను. మరొకసారి లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు.